జగన్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అక్రమాలు, దౌర్జన్యాలేనని ఓట్లేసి గెలిపించిన ప్రజలని చంపేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ వారసుణ్ణి అంటూ చెప్పుకుంటున్న జగన్ ఆయన ఆశయాలకు తుట్లు పొడిచారన్నారు. వివేకాను హత్య చేసిన వారికే మళ్లీ టికెట్ ఇవ్వడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలం నంది మండలంలో షర్మిల బస్సు యాత్ర చేపట్టారు. శ్రీనివాస్ యాదవ్ అనే బిడ్డను ఒక వారం క్రితం దారుణంగా హత్య చేశారు. ఈ శ్రీనివాస్ యాదవ్ కుటుంబానికి అక్కడ కొంచెం పట్టా భూమి ఉంది. పక్కనే పెద్ద మనుషులు ఉన్నారు. పెద్ద మనుషులకి ఈ భూమి కావాలి. ఎంఆర్ఓ దగ్గర నుంచి అంతా మేనేజ్ చేసుకుని ఆఖరికి పోలీసులను కూడా వాళ్ళ గుప్పెట్లో ఉంచుకుని ఇది పోలీసుల ప్రమేయంతో జరిగింది అని స్థానికులందరూ ఆరోపిస్తే స్థానికంగా ఉన్న సిఐని సస్పెండ్ చేశారు, ఎస్ఐని సస్పెండ్ చేశారు. కానీ విచిత్రం ఏమిటి అంటే ఆ కుటుంబము ఎవరినైతే దోషులుగా చూపుతుందో వాళ్ళ పేర్లు మాత్రం కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ లో కూడా చేర్చలేదు. యథేచ్ఛగా బయటే తిరుగుతున్నారు. ఎందుకు అంటే పెద్ద మనుషులట, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారికి సన్నిహితులట, ఎంపీ అవినాష్ రెడ్డి గారికి సన్నిహితులట. ఈ రోజు ఓట్లేసిన వాళ్ళు అన్న కృతజ్ఞత లేదు. భూమి కావాలనుకున్న వాళ్ళ సన్నిహితులట, వాళ్ళకు సాయం చేయబోయి వీళ్లను హత్య చేయడానికి కూడా వెనకాడలేదు. ఎక్కడ చూసినా వైను మైను, ఎక్కడ చూసినా శాండ్ ల్యాండ్, ఈ మాఫియాలు, ఈ గుండాయిజము, ఈ హత్య రాజకీయాలు తప్పితే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ప్రోత్సహిస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా? ఉక్కు ఫ్యాక్టరీ ఇక్కడ రావాలి అని రాజశేఖర రెడ్డి గారు ఎంత తప్పించారో జగన్మోహన్ రెడ్డి గారు దానిని శంకుస్థాపన చేసే ప్రాజెక్టుగా తయారు చేశాడు. ఏ ఉద్ధరించినట్టు? బిడ్డలకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులేమో పాపం లాభాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక మిగిలిన వాళ్ళనైతే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు పక్క నుండి హత్య చేపిస్తున్నారు. ఇదే జరుగుతుంది మన రాష్ట్రంలో. పక్కనే ఉంది వివేకానంద రెడ్డి బిడ్డ సునీత. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలు అయిపోయింది. సిబిఐ వీళ్ళు అక్యూజ్డ్ అని చెప్తున్నా ప్రతి విషయంలోనూ వెనకేసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలను వీళ్ళు కాపాడడం ఒక ఎత్తు అయితే, ఈరోజు మళ్లీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అక్యూజ్డ్ అని చూపిస్తున్న ఆ అవినాష్ రెడ్డికే మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చారంటే ఇది అహంకారం కాకపోతే ఇక ఏమనాలి? ఇది హత్య రాజకీయాలను ప్రోత్సహించడం కాకపోతే దీన్ని ఏమనాలి? జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కాపాడుతాను అని చెప్పిన వాడు, నేను జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర రెడ్డి గారి వారసుని అని చెప్పుకున్నవాడు ఇచ్చిన ప్రతి మాట తప్పాడు. ఈ పోరాటం జరుగుతున్నది ఎవరికో తెలుసా? ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు ఇంకొక వైపు ఉన్నారు. మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ మిమ్మల్ని మీరు గెలిపించి మీకు సేవ చేయాలనుకుంటున్నారో, లేకపోతే ఒక హంతకుణ్ణి గెలిపించి మీకు సేవ చేస్తాడు అని మీరు అనుకుంటున్నారో నిర్ణేతలు మీరే.